మరి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఇవాళ రక్తంతో రాహుల్ గాంధీకి లేఖల కార్యక్రమం పెట్టుకున్నాం మిత్రులారా. మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు మేము హామీ ఇస్తున్నాం, స్వాతంత్ర సమరయోధులను ఎట్లయితే గుర్తిస్తామో అదే విధంగా గుర్తిస్తానన్నటువంటి క్రమంలో మరి తెలంగాణ ఉద్యమకారులైనటువంటి మేము కాంగ్రెస్ పార్టీకి గద్దెనెక్కించడం జరిగింది. మరి 2 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల అంశం ఏ ఊసు ఎక్కడ కూడా ప్రస్తావించకుండా కాలయాపన చేస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రస్తావన వస్తుంది, కమిటీ వేస్తారని చెప్పి ఈరోజు మరి తెలంగాణ ఉద్యమకారులుగా మా గోస మా ఈత చెప్పుకునేటువంటి క్రమంలో ఇవాళ అందాదా 50 మంది ఉద్యమకారుల రక్తంతో ఇవాళ రాహుల్ గాంధీకి లేఖలు రాయడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఒక ఉదాసీనత ఒక ప్రదర్శించి మరి తెలంగాణ ఉద్యమకారులకు మేము ఇచ్చినటువంటి హామీలు మేము నిలబెట్టుకుంటాం అనేటువంటి పరిస్థితులు రావాలని చెప్పి ఒక కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా స్పందించకపోతే ఇదే ప్లేస్లో మరి ఆమరణ దీక్షకు కూడా మరి ఉద్యమకారులు కూర్చుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి స్థానిక సంస్థల్లో జరిగేటువంటి ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలంటే మన మాట నిలిపేవలసిన అవసరం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఒకవేళ మాట తప్పినట్టయితే మరి మేము కూడా మాట తప్పవలసి ఉంటుంది. మనం అన్ని పార్టీలతో మేము ప్రయాణం చేయవలసి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల సాక్షిగా మరి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని చెప్పి 50 మంది ఉద్యమకారుల రక్తంతో ఇలా రాహుల్ గాంధీకి నివాళులు అర్పించి అమరవీరుల కుటుంబాలకు వాళ్ళ యొక్క త్యాగాలకు నివాళులు అర్పించి ఇవాళ 50 మంది ఉద్యమకారులు తమ రక్తంతో ఇలా రాహుల్ గాంధీకి లేఖలు రాసి ఇలా మా బాధను తెలియజేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ స్పందించకపోతే వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఉద్యమం ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే సాధించుకున్నాం ఉద్యమకారుల హక్కులు కూడా మేము సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. వాస్తవంగా పోస్ట్ కార్డుల ద్వారా కొన్ని పంపుతాం. ఇలా రాహుల్ గాంధీకి ఏదైతే రాసినటువంటి ఒక లేఖ ఉంటుందో దాన్ని కొరియర్ ద్వారా మేము ఆయన నివాసానికి మేము పంపిస్తాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. నా పేరు కనకం కుమారస్వామి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా చైర్మన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.